పీపుల్ కాదు. దే ఆర్ మోస్ట్ హార్మ్లెస్. భయస్థులు, చట్టానికి భయపడతారు. అండ్ సమాజంలో తాము తీసుకున్న లాభంలో కొంత షేర్ సమాజానికి కూడా ఉంది అని మనసా వాచా కర్మణ నమ్మేవాడు. ఇది ఇక్కడే కాదండి, మీరు ఎనీవేర్ యూ సీ ఇన్ సౌత్ ఇండియా వాళ్ళలో ఉంటుందండి. నేను వేరే విషయాల్లో అనలేను కానీ కులాల్లోనూ, బట్ ఇక్కడ మాత్రం సేవింగ్ యాటిట్యూడ్ ఉందండి. రిసోర్సెస్ తెలుసుకోండి, మీ ఊర్లో వాళ్ళు అందరూ చరిత్రలు. దాన్ని చెప్పుకుంటే చాలా ఉన్నాయి. రైట్, లీడర్షిప్ అని తయారు చేశాను. స్ట్రెస్, ఇదేమో లీడర్, SHIP, స్ట్రెస్ మేనేజ్మెంట్, హిప్నాటిక్ మోటివేషన్, ఇన్నోవేషన్, పబ్లిక్ స్పీకింగ్. సో లీడర్ అంటే నా ఉద్దేశంలో ఇదండి. మీరందరూ కూడా అద్భుతాలు చేయాలని, మీరు యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ అన్నాను కదా. సో ఇటువంటి లీడర్స్ మనకి కావాలండి. అంటే లీడర్ అంటే మీరు అద్భుతంగా ఇవన్నీ ఏదో పాలించాలి, చేయించాలి కదా. మీ వరకు మీ ఫ్యామిలీకి మీరు ఒక ఆదర్శంగా ఉండాలి. యువర్ సన్ షుడ్ బికమ్ యువర్ ఫ్యాన్. యూజువల్గా ఎట్లా ఉంటుందంటే ఇండియాలో 5 ఏళ్ల వయసులో మై డాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు. 10 ఏళ్ల వయసులో మా డాడీ గ్రేటే కానీ ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, గట్టిగా మాట్లాడతాడు. 15 ఏళ్ల వయసులో అమ్మ ఏంటమ్మా డాడీ అందరి ముందు చెప్తాడు, ఎప్పుడు మార్కులు లేదు, రాజేంద్ర వాడికి ఇలా ఉంది, వీడికి ఇలా వచ్చా. 20 ఏళ్ల వయసులో అమ్మ నువ్వు ఎట్లా పరిస్థితులు, నేను పోతాను మాట్లాడు. 25 ఏళ్ళకి ఎవరినో ప్రేమిస్తాడు, 30 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది. 35 ఏళ్ళకి కొడుకు, వాడు 3 ఏళ్ళు ఉంటాయి, వాడు వీడి మాట వినడు. వీడేది అసలు వినట్లేదు, బ్లడ్ పిల్ల. ఒక్కడిని నేను కంట్రోల్ చేయలేదు. మా ఫాదర్ 5గురిని ఎట్లా కంట్రోల్ చేశారు. మెల్లిగా మళ్ళీ ఫాదర్ వైపు 40 ఏళ్ళకి నేను మా ఫాదర్ ఈ చిన్న ఇది కూడా మమ్మల్ని ఎట్లా మేనేజ్, మాకు ఏ కష్టం తెలీదు, వీడిని ఆయన దగ్గరికే పంపాలి అంటే 50 ఏళ్ళకి మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటాడు. అప్పటికి ఆయన చచ్చిపోయింటారు, నేను శిలా విగ్రహాలు పెట్టాడు. అంటే ఫాదర్ గ్రేట్ అనడానికి 5 ఏళ్ల నుంచి మళ్ళీ 50 ఏళ్ళు, 45 years దాకా వీడు. పూర్వం రోజుల్లో వినేవారండి. ఇప్పుడు నేను చెప్పిన మండలి వారు, ఆయనకి 3 కొడుకులు, 3 అపరాధ వ్యాపారం, ఇంకోళ్ళు స్టేషనరీ, ఇటా మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వినట్లేదంట. నేను ఎప్పుడైనా ఊరు పోయినప్పుడు అడిగితే అంకుల్ మా డాడీకి చెప్పండి, అభివృద్ధి చేయమంటాడు. ఈరోజు అందరూ బిజినెస్లోకి వచ్చారు కదా, ఎట్లా అవుతుంది అది కాదురా, నువ్వు ఇంకా నావెల్గా చేయొచ్చు, ఇంకా డిఫరెంట్గా చేయొచ్చు. పోనీ నువ్వు చదువులో అద్భుతం చేసి చూపించు పని, మీ ఫాదర్ నిన్ను వదిలేస్తాడు. నీకు అది లేదు ఇది లేదు, మధ్యలో అలవాట్లు అయ్యాయి. సో ఒక లీడర్ అంటే ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాకు అవకాశం ఇచ్చినందుకు నేను రేపు అది పెట్టనండి. ఇంకా మంచి స్పీకర్ కావాలండి ఇట్లా